విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ SMS-2 మిషన్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా SMS-2 మిషన్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కకు కూడా వ్యాపించడంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఇది గమనించిన కార్మికులు వెంటనే ఫైర్ యంత్రాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ SMS-2 మిషన్ లో మంటలు ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ మంటలు ఎలా వ్యాపించాయి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? లక్ష్మి, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ SMS-2 మిషన్ లో మంటలు ఎగిసిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే SMS-2 మిషన్ లో మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. ఈ మంటలు పక్కకు కూడా వ్యాపించడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇది గమనించినటువంటి కార్మికులు, ఫైర్ సిబ్బంది యంత్రాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఈ అగ్ని ప్రమాదం వల్ల స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా, లేదంటే ప్రాణ నష్టం జరిగిందా అనే అంశానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం SMS-2 మిషన్ లో ఏదైతే మంటలు చెలరాయగా ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. మొత్తంగా పెద్ద ప్రమాదం లేకుండా ఈ మంటలను ఆర్పే ప్రయత్నం కూడా ఇటు ఫైర్ సిబ్బంది కానీ అదేవిధంగా కార్మికులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ లో చెలరేగినటువంటి మంటలను మాత్రం ఆర్పే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. లక్ష్మి, రమేష్, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించారా? అంటే ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే షార్ట్ సర్క్యూట్ జరగడానికి కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంకా ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా, వీటన్నిటిపైన కూడా స్టీల్ ప్లాంట్ అధికారులు దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తెలియజేస్తున్నారు. అయితే ఆస్తి నష్టానికి సంబంధించి కానీ ప్రాణ నష్టానికి సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం పరిశీలన చేస్తూ ఉన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అనంతరం దానికి సంబంధించి ఎలాంటి నష్టం జరిగింది, ఏ విధమైనటువంటి ఇబ్బంది తలెత్తింది, అదేవిధంగా భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి ఇటు అధికారులు కూడా ఈ మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.